ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన 14వ డివిజన్ కార్పొరేటర్ కే బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడ కడుతున్నారు, దాని తర్వాత ఈ 15th ఫైనాన్స్కి రాబో కాలంలో ప్రపోజల్స్ ఏవి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ విజిట్లో ప్రకాష్ నగర్కి సంబంధించిన కట్ట, అలాగే మన ఏఎస్పీ నగర్ ఆర్ట్స్ కాలేజ్ కాడి నుంచి ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఫరీదా నగరు, మన 15వ డివిజను, 14వ డివిజను, 13వ డివిజను, ఈ 12 డివిజన్ కార్పొరేటర్లందరినీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఏదైనా సరే 15th ఫైనాన్స్లో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్, ఎందుకంటే మన రోడ్లు కాలువలు మన డివిజన్స్లో వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వాటర్ అన్నీ కూడా మనము దాంట్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ రాబో 15th ఫైనాన్స్లో దీనికి 90 లక్షల రూపాయలు డ్రైనేజ్కి అవసరం అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కార్పొరేటర్లందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను డైవర్ట్ చేసి మన పుట్లంపల్ల చెరువులో కలిపే విధంగా, పక్కిరిపల్ల చెరువులోన పుట్లంపల్ల చెరువు అనేది అధికారులను ఐడెంటిఫై చేయమని చెప్పినాము. ఆ రెండిట్లో ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్లో చేసే విధంగా దాని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన మన ప్రకాష్ నగర్ కట్ట ఉందో, కట్ట మధ్యలో ఉన్నటువంటి తూంకాడ దగ్గర వాళ్ళ వాన పడినప్పుడల్లా కూడా మోకాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీగా అధికారులతో రేపు కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది. ఏదంటే నెక్స్ట్ ఫేజ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏమేమి పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని చేయడం. ఫస్ట్ విడతలో దానికి ఫస్ట్ ఇప్పుడు టెంపరీగా గ్రావెల్ ఫిల్ చేసి ఆ గుంతలు ఏమున్నాయో వాటన్నిటికి గుంతలు ఫిల్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో ఈ 69 కోట్లలో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో ఆ డ్రైన్ ప్రపోజల్ తీసుకొని మన అక్కడ మసీద్ దగ్గర ఉన్నటువంటి తూమును వెరిఫై చేసి ఆ తూములో నుంచి మనం పక్కిరిపల్లక లేకపోతే పుట్లంపల్లకి పోయేదానికి వెరిఫై చేయమని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. రాబో కాలంలో ఖచ్చితంగా ఈ 15th ఫైనాన్స్ నిధులతో మనకు వచ్చిన నిధుల్లో ఏవైతే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటాయో వాటన్నీ చేర్చే విధంగా మా కార్పొరేటర్లు అందరి సహకారంతో కడప నగరంలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.